ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బేస్డ్ పైన. ఖచ్చితంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఆరోపణలు ఉన్నాయో నేటికి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయం మీద ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం. నా ఫోన్ కూడా ట్యాప్ అయింది, ట్యాంపరింగ్ గురి చేసిందంటూ సాక్షాత్తు ఏపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల వ్యాఖ్యలు చేశారు. మరొక వైపు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏపీకి, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇద్దరు కలిపి తనను రాజకీయంగా తెలంగాణలో ఎదగనివ్వకుండా చేశారంటూ కూడా పరోక్షంగా విమర్శలు సైతం గుప్పించారు. వాళ్ళిద్దరి బంధం అంటే ఇటు కేసీఆర్ అటు జగన్ బంధం చూసి తన రక్త సంబంధం బాగా చిన్నబోయిందంటూ కూడా ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఏపీలో విశాఖ ఎయిర్పోర్ట్లో మాట్లాడినటువంటి సందర్భాన్ని అయితే మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాంపింగ్ జరిగిందనేది పచ్చి నిజమని, తనతో పాటు భర్త అలాగే దగ్గర వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేశారని షర్మిల ఆరోపించారు. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ షర్మిల హాట్ కామెంట్ చేశారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లుగా స్వయంగా వైవి సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఆనాడు ట్యాంపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి కూడా నాకే వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకి ఎక్కడ రమ్మన్నా వస్తా. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలి. ఆనాడు జగన్ అలాగే కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో నన్ను రాజకీయంగా ఆర్థికంగా అనగదొక్కేందుకు ఆ ఇద్దరు కలిసి ఒక పెద్ద స్కెచ్ వేశారంటూ షర్మిల ఇప్పుడు బాంబు పీల్చారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా తెలిస్తే మీరు ఏం చేశారు అని నన్ను అడగచ్చు. ఆనాడు ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు జగన్ కేసీఆర్ చేసినవి పచ్చి అరాచకాలు. వీరి అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది. నేను జగన్కు తోడబుట్టిన చెల్లెల్ని. ఆ విషయం మరిచి నేను ఆర్థికంగా రాజకీయంగా ఎదగకూడదని వారిద్దరూ కూడా కుట్ర చేశారు. నా భవిష్యత్తును పాతిపెట్టాలని ఎన్నో చేశారు. నాకు మద్దతు పలికిన వాళ్ళను బెదిరించే ప్రయత్నము చేశారు. రాజకీయంగా నా వాళ్ళు రానివ్వకుండా చేశారు. నేను తెలంగాణలో పార్టీ పెట్టడంలో జగన్కే సంబంధం లేదు. కేసీఆర్ కోసం నన్ను తొక్కి పెట్టాలని చూశారు జగన్. నా చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశారు. నా ప్రతి పోరాటానికి అడ్డుపడ్డారంటూ ఒకవైపు కేసీఆర్ను ఉద్దేశించి, మరోవైపు తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల ఒకంత ఆగ్రహానికి లోనేటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఈరోజు కనిపిస్తోంది. ఈవేళ ఆమె విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని విషయం పచ్చి నిజమని, అందులో ఎలాంటి అనుమానం లేదని కుండబద్దలు కొట్టారు. తన ఫోన్తో పాటు తన భర్త అనిల్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు షర్మిల. వైసీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి ఆ విషయాన్ని తన వద్దే ధృవీకరించారని, ట్యాప్ అయిన తన వాయిస్ను తనకే స్వయంగా వినిపించారని కూడా గుర్తు చేశారు మీడియా ముందు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలంటూ అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నానంటూ మీడియా వేదికగా ఆమె వినతించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ సంబంధాన్ని చూసి తన రక్త సంబంధం కూడా చిన్నబోయిందంటూ కూడా ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా తెలంగాణలో తనను పొలిటికల్ ఫైనాన్షియల్గా ఎదగనివ్వకుండా నాడు 2 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాయంటూ ఆరోపించారు. తనను బలపరిచిన వాళ్ళను ఒక్కొక్కరిని దూరం చేసి చివరికి అక్కడ పార్టీ లేకుండా తెలంగాణలో పార్టీ లేకుండా చేశారంటూ కూడా ఫైర్ అయ్యారు. తెలంగాణ రాజకీయ శక్తిగా తనను ఎదగనివ్వకుండా కేసీఆర్, మరోవైపు తన అన్న జగన్ అడుగడుగునా అడ్డుపడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వకుండా తనపైకి పోలీసులను ఉసుగొల్పారని ధ్వజమెత్తారు. జగన్ కేసీఆర్ చేసినవి మామూలు అరాచకాలు కాదంటూ వైఎస్ షర్మిల మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్ నిందితులను ప్రశ్నించడంతో పాటు సాక్షుల వాంగ్మూలాలను సైతం నమోదు చేస్తోంది. ఈ క్రమంలో సిట్ విచారణకు డిఎస్పీ ప్రణీత్ రావు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు ప్రణీత్ రావును ప్రశ్నించారు.
ఎన్నికల ముందు ఎస్ఐబిలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ను ప్రణీత్ రావు లీడ్ చేయడంతో పాటు రాజకీయ నేతలు ప్రముఖుల ఫోన్లను ఆయన ట్యాంపింగ్ చేసినట్లుగా సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన దర్యాప్తు అధికారులు దాని ఆధారంగా ప్రణీత్ రావును మరింత లోతుగా విచారిస్తున్నారు. మరొక వైపు టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి సిట్ ఎదుట హాజరై తన స్టేట్మెంట్ సైతం ఇచ్చారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు 20 మంది వరకు సాక్షులు తన వాంగ్మూలాలు సైతం ఇచ్చారు. బీజేపీ నేతలు సైతం దర్యాప్తు బృందం ముందు హాజరై స్టేట్మెంట్ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక తన ఫోన్లతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారని గతంలో పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను తీసుకోవాలని సిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు ఈ ఇద్దరి పాత్రలపై మరింత లోతుగా విచారణ జరిపి వీలైనంత త్వరగా వీరిద్దరిపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఒకరికి ఒకరు అన్నట్టుగా కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నపోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.